హాయ్ ఆల్. టుడే స్టోరీ పట్నం బావ పల్లెటూరు బామ. రచించిన వారు గోపరాజు లక్ష్మీ కుమారు. కథలోకి వెళితే, ఎంకి పెళ్లి సుబ్బి సాగుకి వచ్చినట్లు నాకు కాబోయే బావకు పెళ్లి చేయడం పెద్ద సమస్య అయింది. ఇప్పుడు అనుకొని ఏం ప్రయోజనం? సౌమ్యతో పీకల దాకా ప్రేమలో మునిగి తేలిన తర్వాత ఇవన్నీ తప్పేవి కావు. నా ఆలోచనలకు డ్రైవర్ మాటలు అడ్డు తగిలాయి. చింతపల్లి వచ్చింది, దిగాలి అన్నాడు డ్రైవర్. నేను దిగ్గానే బస్సును రైమని పోనిచ్చాడు. బ్యాగ్ భుజానికి తగిలించి పక్కనే ఉన్న ఒక టీ కొట్లో టీ తీసుకొని, ఇక్కడ రామచంద్రం గారి ఇల్లు ఎక్కడా అని అడిగాను. జబ్బల దాకా బనియను, అందులో ఇరుక్కోలేక ఒక జాన ముందుకు పొడుచుకొని వచ్చిన బాణపొట్ట, జారిపోతున్న లుంగి కట్టుతో టీ తిరగబోసు, ఎందుకు నీకేం పని రామచంద్రం గారితో అడిగాడు. టీ వేడి కంటే వాడి మాటలకు సుర్రుమంది. వివరాలు చెప్తే గాని చెప్పరా అన్నాను. ఈసారి లోపల నుండి గుమ్మం సైజుకు పోటీగా పెరిగిన భారీ శరీరంతో ఒక ఆమె వచ్చి, చెప్పరు, ఎందుకంటే నువ్వెవరో ఏంటో తెలియకుండా ఇంటి అడ్రస్ చెప్తే అక్కడ నువ్వేమన్నా విచిత్రాలు చేశావు అనుకో, వీడికి అడ్రస్ చెప్పిన వాళ్ళు ఎవరా అని మమ్మల్ని పట్టుకుని 2 పీగుతారు అంది. నా మనసులో ఏమో నిజంగానే ఏం చిత్ర విచిత్రాలు చెయ్యాలో అనుకుంటూ రామచంద్రయ్య గారి అల్లుడి ఫ్రెండ్ని అని చెప్పాను. అక్కడున్న పెద్ద ఆయన కొంచెం ముందుకెళ్లి కుడి చేతి పక్కకు తిరిగితే 4వ ఇల్లే రామచంద్రయ్య గారిది అని చెప్పాడు. అక్కడ నుండి బయలుదేరే లోపే సౌమ్య ఫోను. బస్ దిగావా? అడ్రస్ తెలిసిందా? ఏంటి తెలిసేది? ఈ ఊర్లో అందరికి కొంచెం ఎటకారం ఎక్కువగానే ఉంది, ఇప్పుడే వెళ్తున్నా అని ఫోన్ కట్ చేసి అడ్రస్ వెతుక్కుంటూ రామచంద్రం గారి ఇంటికి చేరాను. ఎదురుగుండా బామ్మగారు, అబ్బాయి ఎవరు నువ్వు అంటూ కళ్ళద్దాల నుండి మరీ నన్ను ఎక్స్రే తీస్తుంది. హైదరాబాద్ నుంచి వచ్చానండి అని పరిచయం చేసుకున్నాను. లోపల నుండి పూర్ణ గారు వచ్చి, రండి సౌమ్య ఫోన్ చేసింది, మాటల్లోనే వచ్చారు, పైన రూమ్ లో అన్ని అరేంజ్ చేశాను, పైకి వెళ్ళండి అని చెప్పింది. పల్లెటూరులో బిల్డింగ్ కదా, విశాలంగా కట్టారు. బయటకొచ్చి పెట్టగోడ దగ్గర నిలబడి ఊరంతా చూశా. పచ్చని చీర కట్టుకున్నట్లు చీర అంచు మాదిరిగా దూరంగా ప్రవహిస్తున్న గోదావరి పాయ చాలా అందంగా కనిపించాయి. కాసేపటికి పూర్ణ గారు టిఫిన్ ప్లేట్ తో పైకి వచ్చింది. పూర్ణ సౌమ్య చిన్ననాటి ఫ్రెండ్స్. సౌమ్య అన్ని విషయాలు పూర్ణతో చెప్పి హెల్ప్ చేయమంది. దానికి పూర్ణ కూడా ఓకే అంది. ఆవిడ లోపలికి రాగానే మధులత ఏమైనా వివరాలు తెలిసాయా అడిగాను. ఆవిడ తాపీగా, మధులత ప్రెసిడెంట్ గారి అమ్మాయి, ఆమె గురించి అంత తేలిగ్గా ఎవరూ చెప్పరు, అయినా 4 వీధుల అవతల వాళ్ళ ఇల్లు ఉంది కాబట్టి అంతగా నాకు తెలియదు. అయితే మా ఫ్రెండ్ ద్వారా ఒక విషయం మాత్రం తెలిసింది, అమ్మాయికి పెళ్లి సంబంధాలు చూస్తున్నారని చెప్పింది. మరి మధులతని కలవడం ఎలా అడిగాను. నాకెలా తెలుస్తుంది? మీరే తెలుసుకోవాలి. అసలే ప్రెసిడెంట్ గారి అమ్మాయి, తేడా వస్తే మీరు మళ్ళీ హైదరాబాద్కి వెళ్లరు, జాగ్రత్త అని చెప్పి టిఫిన్ అక్కడ పెట్టి వెళ్ళిపోయింది. టిఫిన్ చేశాక ఆలోచించడం మొదలుపెట్టా. సౌమ్య మీద ఒక్కసారిగా కోపం వచ్చింది. మళ్ళీ మనసులో ప్రేమ పొంగుకొచ్చింది. సౌమ్య నేను ఒకే ఆఫీస్కు సంబంధించిన బ్రాంచ్లో చేస్తున్నాము. ఒక సెమినార్లో ఇద్దరం కలిసి ఒకే ప్రాజెక్ట్ చేయాల్సి వచ్చింది. అప్పుడు కలిసిన పరిచయమే తర్వాత మా మధ్య ప్రేమగా చిగురించింది. నేనే ముందు ప్రపోజ్ చేశాను, వెంటనే ఓకే అంది. కానీ అని ఒక పెద్ద స్టోరీ చెప్పింది. సౌమ్య అన్నయ్య మహేంద్రకు లవ్ ఫెయిల్యూర్ స్టోరీ ఉంది. లవ్ అంటే ఏమాత్రం ఇష్టపడడు. అందుకే ముందు అన్నయ్యకి బ్రేకప్ అయిన లవ్ మళ్ళీ యాక్టివేట్ చేస్తే తను కూడా ప్రేమ పెళ్లి చేసుకుంటే అప్పుడు మన పెళ్లి జరిగే అవకాశం ఉంది అని చెప్పింది. నేను ఆ రోజు ఆవేశంగా అదెంత పని, అలాగే అని చెప్పేశాను. తీరా చూస్తే ఆయన ఇంటర్లో వెలగబెట్టిన ప్రేమ ఆయన ఇప్పటికీ 7 years బ్రేకప్. అప్పటి నుండి కనెక్షన్ లేని స్టోరీని ఎలా కలపాలి? అది కూడా ఎక్కడో గోదావరి జిల్లాలోని పల్లెటూరులో. సౌమ్య వాళ్ళు నాన్నగారు స్కూల్లో మాస్టర్గా చేసినప్పుడు ఈ ఊర్లోనే ఉండేవారు. అప్పట్లో ఇంటర్ చదువుతున్న మహేంద్ర తనకంటే జూనియర్ అయిన మధులత వెనక పడ్డాడు. ఆమెకి ఇష్టమే, కానీ దానిని ప్రేమ అనుకునే వయసు కాదు. ఈ విషయం తెలుసుకున్న మధులత తాతగారు డైరెక్ట్గా మహేంద్ర నాన్నగారికి వార్నింగ్ ఇచ్చాడు. దానితో పరువు పోయింది అనుకున్న మహేంద్ర నాన్నగారు అక్కడ నుండి వేరే చోటికి ట్రాన్స్ఫర్ చేయించుకొని వెళ్ళిపోయారు. తర్వాత హైదరాబాద్ వచ్చి స్థిరపడ్డారు. ఇప్పుడు మహేంద్ర పెద్ద కంపెనీలో సీఈఓగా జాయిన్ అయ్యాడు. కానీ పెళ్లి వద్దని భీష్మించు కూర్చున్నాడు. పోనీ ఇవన్నీ మనకెందుకు, సౌమ్య నేను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటే సౌమ్యకి నాకు కూడా ఇష్టం లేదు. ఎప్పటికైనా అందరినీ ఒప్పించి పెళ్లి చేసుకోవాలని మా నిర్ణయం. అందుకే ఇప్పుడు ఎలా అయినా సరే మధులత మహేంద్రలకి పెళ్లి జరిగేలా చేయాలని కాసేపు ఆలోచనలు పక్కన పెట్టి నడుం వాల్చాను. తర్వాత మధ్యాహ్నం భోజనం కానించి ఒకసారి అలా బయటికి వెళదామని బయలుదేరాను. ఎదురుగా బామ్మగారు, ఇయ్యాలప్పుడు గేదెల మందలో నీళ్లు తాగడానికి గోదావరికి వెళ్తాయి, నువ్వు వేసుకున్న ఎర్ర పూల సొక్కా సుత్తే లగెత్తిచ్చగలవు, జాగ్రత్త అంది.
నాకు చాలా కోపం వచ్చింది. అప్పుడే పూర్ణ గారు పైకి వచ్చి, చిన్నుగాడికి రేపు మ్యాథ్స్ ఎగ్జామ్ అండి, నేనెంత చెప్పినా వాడు నేర్చుకోవట్లేదు, 1 గంట మ్యాథ్స్ చెప్పండి, ఈలోపు పక్క వీధిలో ఉన్న మధులత ఫ్రెండ్ని కలిసి వస్తా అని చెప్పింది. అమ్మయ్య, మధులత ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది, ఈలోపు చిన్నుగాడిని మేనేజ్ చేస్తే సరిపోతుంది అనుకున్నా. వాడు లోపలికి రావడంతోనే చోటా భీమ్ అని ఒక్క ఊరుకు ఉరికాడు. జస్ట్ మిస్. వాడి స్పీడ్గా అక్కడే ఉన్న ఫోన్ 2 ముక్కలయ్యేది. వాడిని జాగ్రత్తగా కూర్చోబెట్టి యూకేజీ మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ ఓపెన్ చేశా. అన్ని పేజీలు ఖాళీ. 10 నిమిషాలు కుస్తీ పట్టిన వాడి చేత ఒక్క ముక్క రాయించలేకపోయాను. వాడు ఎగురుడు దుముకుడు కంట్రోల్ చేయలేక ఫోన్లో చోటా భీమ్ ప్రోగ్రామ్ ఆన్ చేసి వాడిని ఒక చోట కూర్చోబెట్టాను. తర్వాత నేనే మెల్లగా నా లెఫ్ట్ హ్యాండ్ రైటింగ్తో వంకర టింకర నెంబర్లతో చిన్నుగాడి బుక్ మొత్తం కంప్లీట్ చేశాను. కాసేపటికి పూర్ణ గారు వచ్చి మధులత గుడికి వస్తుందంట అని చెప్పింది. ఇంకేం, వెంటనే సౌమ్య ఇచ్చిన లవ్ లెటర్ తీసుకొని బయలుదేరాను. ఆ లెటర్లో ఏముందో తెలియదు. సౌమ్యనే మహేంద్ర మధులతలకు రాసినట్టే తానే రాసి 4 లెటర్లు ఇమ్మని ఇచ్చింది. అసలు ముందు ఒకటి ట్రైల్ వేసి ఆ తర్వాత చూద్దాం అనుకుని గుడికి బయలుదేరాను. గుడిలో చాలా మంది ఉన్నారు. మధులత ఎక్కడా అని చూస్తున్నా. ఇంతలో గర్భగుడి దగ్గర నుండి అప్పుడే బయటకు వస్తున్న దేవతల ఒక అమ్మాయి నా కళ్ళబడింది. అచ్చమైన తెలుగుదనం ఉట్టిపడేలా లంగావోణిలో చక్కటి రూపలావణ్యంతో ఎంతో అందంగా ఉంది. ఆమె వెనకాలే వాళ్ళ అమ్మగారు అనుకుంటా. మధు, రావి చెట్టు దగ్గర దీపం వెలిగించు అని చెప్తుంది. వావ్, ఏదైనా మా బావ సెలక్షన్ సూపర్ అనిపించింది. ఇక ఆవిడే మధు అని కన్ఫర్మ్ చేసుకోగానే నేను కూడా రావి చెట్టు దగ్గరికి వెళ్ళాను. ఆమె దీపం వెలిగించి వెనక్కి తిరిగి నన్ను చూసింది. వెంటనే నా జేబులో ఉన్న లెటర్ తీసి, నేను హైదరాబాద్ నుండి వచ్చానండి అని ఇంకా ఏదో చెప్పబోయేలోపు ఆమె నాపై కోపంగా చూస్తూ, నువ్వు హైదరాబాద్ నుంచి వస్తే నాకేంటి, ముంబై నుంచి వస్తే నాకేంటి, ఏంటది లవ్ లెటరా, నువ్వేమనుకుంటున్నావు, ముక్కు మొహం తెలియకుండా ఒక లెటర్ పట్టుకొని ఎదురుగా నిలబడటానికి నీకెంత ధైర్యం, ఇంకా ఏదేదో నాన్ స్టాప్గా తిడుతూనే ఉంది. ఇంతకు ముందు మహాలక్ష్మిలా కనబడిన అమ్మాయి ఇప్పుడు మహంకాళిలా కనిపిస్తుంది. దూరం నుండి వాళ్ళ అమ్మగారు నన్నే చూస్తున్నట్లు అనిపించింది. నాకు ఒళ్ళంతా చెమటలు పట్టి అక్కడ ఉంటే మంచిది కాదు అనుకొని అక్కడ నుండి వెంటనే బయటపడ్డాను. ఇంటికి వెళ్ళగానే పూర్ణగారు నన్ను చూసి, ఏమైందండి, మాట్లాడారా, ఒళ్ళంతా చెమటలు పెట్టినట్టు ఉన్నాయి, కొంపదీసి చెంప చెల్లుమనిపించిందా ఏంటి అని అడిగింది. ఇంకొంతసేపు ఉంటే అదే పని జరిగేదిలేండి అన్నాను. తర్వాత పూర్ణగారు, ఏం బాధపడకండి, రేపు తెల్లవారుజామున ఆమె గోదావరిలో దీపాలు వదలడానికి వెళ్తుంది, బహుశా అప్పుడు వాళ్ళ అమ్మగారు ఉండకపోవచ్చు, మళ్ళీ అప్పుడు ఒకసారి ట్రై చేయండి అని సలహా ఇచ్చింది. మరుసటి రోజు తెల్లవారుజామున 5 గంటలకే లేచి మధులత ఇంటి ముందు కొంచెం దూరంలో నిలబడ్డాం. అంతా చీకటిమయం, ఏం కనబడట్లేదు. గుడ్డిగా స్ట్రీట్ లైట్ వెలుగు. అక్కడే రోడ్డు మీద ఉన్న ఊరకుక్క గుర్రుగా నన్ను చూస్తుంది. అది గనక మీదకు వస్తే దాన్ని ఎలా మేనేజ్ చేయాలా అని ఆలోచిస్తున్నా. ఇంతలో మధులత బయటికి వచ్చింది. ఆమె రాగానే ఎదురుగా మళ్ళా ప్రత్యక్షమయ్యాను. ఈసారి ఆమెకు అవకాశం ఇవ్వకుండా నేనే మొదలుపెట్టా. మిమ్మల్ని మహేంద్ర గారు ప్రేమిస్తున్నారు, ఈ లెటర్ మీకు ఇమ్మన్నారు. గబగబా 2 ముక్కలు చెప్పేశా. వెంటనే ఆవిడ, ఎవరో ప్రేమిస్తే నువ్వు రాయబారానికి వచ్చావా, నువ్వేమైనా శ్రీకృష్ణ పరమాత్ముడు అనుకుంటున్నావా, అసలు నిన్ననే నీ పని చెప్పాలి, పోనీలే అని వదిలేశా, ఇప్పుడు చెప్తా అని భీమేష్ అని పిలుస్తుంది. నాకు ఈసారి హార్ట్ బీటింగ్ 100 దాటిపోయింది. భీమేష్ ఎవరు, భీముడులాగా ఉంటాడేమో అని అక్కడ నుండి ఒకటే పరుగు పెట్టాను. నా కాలు ఎక్కడ వేస్తున్నానో నాకే తెలియదు. మొత్తానికి ఎలాగైతేనే సగం మట్టి సగం పేడ ఒళ్ళంతా అంటించుకొని ఇల్లు చేరాను. చాలా ఆయాసం వచ్చింది. ఈ పని జరిగేది కాదు, నా వల్ల కాదు. సౌమ్యకు ఫోన్ చేసి చెప్పేద్దాం అనుకున్నా, కానీ మళ్ళీ సౌమ్య బాధపడుతుందేమో అనిపించింది. ఏం చేయాలో అర్థం కాలేదు. సరే, ఇక సాయంత్రం బస్సుకి హైదరాబాద్ వెళ్ళిపోదాం అనుకున్నా. కరెక్ట్గా 4 గంటల సమయానికి 2 కుస్తీ ఫైల్ మ్యాన్ లాంటి వ్యక్తులు వచ్చి నా గురించి ఆరా తీస్తున్నారు. వాళ్ళను చూడగానే నా పై ప్రాణాలు పైనే పోయాయి. సమయానికి పూర్ణగారి భర్త కూడా లేరు. నేను కిందకు దిగ్గానే, ప్రెసిడెంట్ గారు మిమ్మల్ని తీసుకురమ్మన్నారండి అన్నారు. మారు మాట్లాడకుండా 2 సింహాల మధ్య ఎలుక పిల్లలా వాళ్ళ మధ్య కూర్చున్నాను. అప్పటికే ప్రెసిడెంట్ గారు వాళ్ళ అబ్బాయి నాకేదో స్పాట్ పెట్టినట్లుగా చూస్తున్నారు. ప్రెసిడెంట్ గారి అబ్బాయి పక్కన మంచి పొగరబోతు ఎద్దు, ఎప్పుడు కట్లు ఇప్పుతారా, కుమ్మి పెడదాం అని చూస్తుంది. లేట్ చేయడం అనవసరమని నేనే మొదలుపెట్టా. క్షమించండి, మీ అమ్మాయితో మాట్లాడాలని తొందరపడి మీ ఇంటికి వచ్చాను అన్నాను. అటువైపు నుంచి ఏం సమాధానం లేదు. సీరియస్గా మాత్రం చూస్తున్నారు. మెల్లగా మధులత ఇంట్లో నుండి బయటకు వచ్చింది.
ఆ వెనకనే మహేంద్ర నవ్వుతూ బయటికి వచ్చాడు. ఒక్కసారిగా నా పక్కన బాంబు పడినట్లు అనిపించింది. నేను ఆశ్చర్యపోయి చూసేలోపు మధులత నవ్వుతూ, మీ బావగారు పెట్టిన టెస్ట్లో బాగానే పాస్ అయ్యారు, పాపం ప్రేమ కోసం బాగా కష్టపడ్డారంది. నాకేం అర్థం కావట్లేదు. అప్పుడు మహేంద్ర నా దగ్గరకు వచ్చి భుజం మీద చెయ్యి వేసి నవ్వుతూ, మా చెల్లిని ప్రేమిస్తున్నావు అని తెలుసు, అయితే మీ ప్రేమ ఎంతవరకు నిజాయితీగా ఉందో తెలుసుకోవాలని అనుకున్నా. సౌమ్య నీతో మాట్లాడిన విషయాలు వాళ్ళ ఫ్రెండ్ ద్వారా తెలుసుకున్నాను, కానీ సౌమ్యకు తెలియదు. అందుకే మీ ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూద్దామని తెలియనట్టే ఉన్నా. మధులతకి నాకు మధ్య కనెక్షన్ తెగిపోలేదు. అది అప్పటి నుంచి నడుస్తూనే ఉంది. కానీ మా ఇంట్లో ఎవరికీ తెలియదు. ప్రెసిడెంట్ గారికి మాత్రం తెలుసు. నేను మా సిస్టర్ పెళ్ళైన తర్వాత పెళ్లి చేసుకుంటాను అని చెప్పాను. మధు నువ్వు వచ్చావని నాకు చెప్పింది. ఇక నిన్ను మరీ ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక నేనే వచ్చా. ఏది ఏమైనా సౌమ్య నువ్వు ప్రేమించుకున్నా గానీ పెద్దలు ఒప్పుకున్న తర్వాతే పెళ్లి చేసుకుందాం అనే నిర్ణయంతో నువ్వు ఎంత సంస్కారవంతుడువో నాకు అర్థమైంది. నీ ప్రేమ కోసం ఎంత దూరం వచ్చి చాలా సాహసం చేశావు. ప్రేమ మీద నీకెంత నమ్మకం ఉందో అర్థమైంది. నువ్వే నాకు నిజమైన బావ అంటూ నన్ను లోపలకు తీసుకెళ్లాడు. నేను షాక్ నుంచి తేరుకోవడానికి 10 నిమిషాల పైనే పట్టింది. అమ్మయ్య, మొత్తానికి నా ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. తర్వాత మహేంద్ర నేను కారులో హైదరాబాదుకు బయలుదేరాం. ఈసారి మాత్రం ఆనందంతో కారులో నుండి పల్లెటూరు అందాలన్నిటినీ ఆస్వాదించాను, ఏమాత్రం టెన్షన్ లేకుండా. కథ సమాప్తం. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి కథల కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.